నేను ప్రేమించడం లేదు. నీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి. అప్పుడిగా థ్రిల్లు. పెళ్ళే. అతన్ని ఎలా ప్రేమించి వల్లో వేసుకోవాలో నేను నేర్పిస్తాను. అమ్మగారు, అమ్మగారు, నీకేంటి భయం? అమ్మగారు భయంగా ఉంది అమ్మగారు. అమ్మగారు ఇక్కడున్నావా? చెప్తా. పడగానే కడ్డీలాంటి మొగోడైనా ఐసు ముక్కలో కరిగిపోతాడని చెప్పారులేండి. చెప్పారా? ఆ చెయ్యేది ఇది అడుగులో అడుగు చొప్పున 7 అడుగులు కలిసి నడిస్తే ఆడ మొగ లక్కా బంగారంలా తక్కువని అతుక్కుపోతారని చెప్పారులేండి. మళ్ళీ చెప్పారా? ఎవరా చెప్పింది? మీరు నేను కలిస్తే గ్యాస్ పొయ్యిలా మీరు, ఆ పొయ్యిలో మంటలా నేను జీవితాంతం వెలగొచ్చు. ఇష్టయ్యా, ఇక నీకు కష్టాలే. చెప్తా. అదేమ్మా, చెప్పారు చెప్పారు అని జీవిత రహస్యాలన్నీ చెప్తున్నావు. ఎవరు చెప్పారు? చెప్పకూడదు బాబు. అంటే నీకు నా మీద ప్రేమ లేదన్నమాట. అలా అనకండి బాబు, బరువు ఎక్కిపోద్ది మనసు. దేవి గారు చెప్పారులేండి. దేవా? అదేమ్మా, ఒక్క నిమిషం నువ్వు పైకి లే, చెప్తాను. లే. అదేమ్మా, నా మీద నీకు ప్రేమ ఎంతుందో నాకెలా తెలుస్తుంది? నా ఒళ్ళంతా మీరే, కావాలంటే చూడండి. ఒళ్ళుదే ఉందిలే, ఒళ్ళు అందరికీ ఉంది. నాకు నీ మనసు, మనసు ముఖ్యం. నా మనసు మీ ముందు బట్టలు ఆరబెట్టినట్టు ఆరబెట్టేస్తాను. ఎట్టగో చెప్పండి బాబు. ఎట్టాగంటే తాగితే మనసులో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుందంటారు. అది నిజమే బాబు. అది ఇప్పుడెక్కడ దొరుకుద్ది? ఊరు నిండా అవే, నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తాగా. ఇదిగో ఆనక మళ్ళీ చెప్పలేదు అనుకున్నారు. నాకు బ్రాందీ ఆడదు. ఇసుకి అట్టరండి. అమ్మో, నిన్నట్టుకొచ్చారేటండి? మన లగాబుస్ లో భయం పోవడానికి బ్రాందీ, ఎవరైనా అడ్డొస్తే పోరా పుస్కి అంటానికి విస్కీ, రంజుగా ఉండటానికి రమ్ము, కన్ను మిన్ను కానకుండా రెచ్చిపోవడానికి జిన్ను. ఇవన్నీ కలిపి లాగించావనుకో, నీ మనసు లోపల దాక్కున్న ప్రేమంతా వాంతి బయటకు వచ్చినంత వేగంగా బయటకు వచ్చేస్తుంది. తాగి తాగి తాగి. నా కళ్ళారా నేను చూస్తాను డాడీ. ఆదమ మాయ గదిలోకి వెళ్ళి కలిపేసుకుంది. ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమా? అంత మాత్రానికి అనుమానించాలా? ఎంతసేపటికి బయటికి రాకపోతే మరి ఇంకేమనుకోవాలి? మావయ్య వచ్చిన 2వ రోజే ఆదమకి కన్ను కొట్టడం నేను చూస్తాను డాడీ. నా తమ్ముడు గురించి నేనే చెప్పినా నేను అమ్మను. అమ్మాయి చెప్తానుగా, ఒకసారి చూసేస్తా పోలా. రామగడదాం. ఆ దరిద్రం నేను చూడండి డాడీ. కావాలంటే మీరు చూసుకోండి. నాకు బయటకు వెళ్ళే పని ఉంది. వస్తాను డాడీ. సీత, వెళ్దాం పద. ఏమిటా మీతో? లగాబుస్ ఏమిటి? నన్ను బాగుంటుంది ఏమిటే? ఆడోళ్ళు చేయబడగానే ఇనుప ముక్కలు అంటాడు కూడా ఐదులా కరిగిపోతాడని చెప్పారులే. అదేమిటి అదేమా, ఇప్పుడు దాకా నేనంటే లగాబుస్తాను. తాగితే మనసులో ప్రేమంతా బయటకు వచ్చేదని చెప్పావా? నేను తాగానా? తాగక నువ్వు గోచి కట్టుకుని గోళీలు ఆడుకునే గుంట బచ్చాలా అన్నావా? కానీ బాబు విజయనగర గంట స్తంభంలాగా బాగా దట్టగా ఉన్నారు. లగాబుస్ పాడుగాను, నన్ను వదలవే బాబు. ఏమిటి ఇలా మాట్లాడుతుంది? బాబు తాకుందలేవే. ఎంత తాగినా మాత్రం
అయినా మీరేం దాని వెనకకి వస్తున్నారు? అసలు ఏమిటి మీ ఉద్దేశం? అలాంటి ఉద్దేశం లేదు. కావాలంటే నీ మీద ప్రమాణం చేస్తాను. కావాలంటే మేము ఇద్దరు ప్రమాణం చేస్తాం, కానీ మొదలంటే ఇలాగే అంటాం. నిన్ను ఆగక్క. దీన్ని ఉసుగొలిపి ఉచ్చు బిగించి మీ అందరి ముందు నన్ను చీకొట్టాలని ప్రయత్నం చేసింది మరెవరో కాదు, దేవి. నలుగురిలోనూ నేను అలరైతే తప్ప దీన్ని పెళ్లి చేసుకుని మభ్యపెట్టి నా రూముకు పంపిస్తే ఈ పిచ్చి కొయ్యి రెచ్చిపోయి పిచ్చిగా వాగుతుంది. మీ అందరి దగ్గర నేను జులై విధవన్ అవ్వాలని ఆవిడ గారి మాస్టర్ ప్లాన్. ఏమే దేవి చెప్తే నేను తెగించావా? నాకేమీ తెలియదు, అంత దేవే చెప్పి. కానీ నేను తాగాక అసలు నిజం బయటపడింది. తాగానే నాకు సరే. లక్ష్మి, సరస్వతి, ఇటు రండి. ముందు నేను తీసుకెళ్ళి 2 గ్లాసులు మధ్య పట్టించి రూమ్ లో పెట్టి తాళం వేయండి. నాకు అన్యాయం చేయకండి అక్కయ్య. దేవి ప్రవర్తన వల్లే మనం. బావా, దేవి గురించి మీరేం బాధపడకండి, ఆ సంగతి నేను చూసుకుంటాను. అమ్మాయిని చూసుకోమని చెబుతాను. 18వ తారీఖు హోటల్ అశోక. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి. మనమెవరు చెప్పవెవరా గడిద? నా పేరు గిరికుమార్ అండి. నేను వీడిని కనీ పెంచిన తండ్రిని. నా పేరు హరికుమార్ అంటారు. అన్నట్టు మీ పేరు ఆంజనేయులు కదా? అవునండి. మీకెలా తెలుసు? మీ ఎదురు రూమ్ లోనే ఉంటున్నాం, రిజిస్టర్ లో మీ పేరు చూసాం. మాకు చాలా పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయండి బాబు. అలాగా? మీరు ఏదైనా వ్యాపారం పని మీద వచ్చారా? వ్యాపారం మీద కాదండి, పెళ్లి వ్యవహారం మీద వచ్చాను. పెళ్లి మీకా? అబ్బే ఆయన కాదండి, నాకు. సంబంధం కుదిరిందా అండి? ఎట్ట కుదురుతుంది? అమ్మాయి చూస్తే సినిమా యాక్టర్ శ్రీదేవి కన్నా కాస్త మెరుగ్గానే ఉంది. కానీ చెప్పండి, ఆగారే? ఆగక చూస్తూ చూస్తూ పిచ్చిదారి నా ఇంటి కోళ్ళగా చేసుకోవడానికి నేనేమైనా చెలో పువ్వు పెట్టుకున్నానా మరేమైనా పెట్టుకున్నారా? అంటే అమ్మాయికి పిచ్చుందా? ఉందని చెప్తే మొదలు నేను నమ్మలేదండి బాబు. మా వాడిని పేగలను చంపబోయినప్పుడు మాత్రం ఆ అమ్మాయికి పిచ్చుందని నమ్మాను. ఇంతకీ అమ్మాయి ఎవరి తాలూకా? డాక్టర్ రామ్మూర్తి అని వాళ్ళ అమ్మాయి. ఆయన 3 అమ్మాయిలు కదా, అందులో ఏ అమ్మాయికి పిచ్చి పట్టింది? పెద్ద అమ్మాయికి అండి. ఆ అమ్మాయి పేరు దేవోదేవత అన్నారు. అవును, మా దౌర్భాగ్యం గురించి మేము అగౌరవిస్తూ ఉంటే మీ మొహాలు ఏమిటి అలా మాడిపోయాయి? మా వాడికి ఆ అమ్మాయిని చూడాలనే వచ్చామండి. శివ శివ, ఎంత పని చేసావునమ్మా. పాపం ఆ అమ్మాయి గురించి అంత నిజమే చెప్పి వాళ్ళ శుభకార్యాన్ని పాడు చేసావు. నోరు మూయరా. నేనేం చెప్పాను? ఆ అమ్మాయికి పిచ్చి ఉందని చెప్పాను కానీ పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశారని చెప్పానా? ఆ డాక్టర్ వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు ఆ అమ్మాయి బాధపడలేక వెంటనే డిశ్చార్జ్ చేసి పంపించేశారని చెప్పానా? కన్నా కొడుకు బతికి బాగుంటే చాలనుకుని ఈ సంబంధం వద్దనుకున్నామండి. మీ అబ్బాయి మీ ఇష్టం, తదాస్తు, వస్తామండి. పదిరా గడిదా. వెళ్ళొస్తాం బ్రదర్. హలో, డాక్టర్ శ్రీశైలం స్పీకింగ్. డాక్టర్ గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఓహో, రామూర్తి గారు అమ్మాయా? ఒకరోజు అడ్మిట్ అయింది. నథింగ్ టు వరీ సార్. సేమ్ డే డిశ్చార్జ్ చేసేసాం. థ్యాంక్ యూ సార్. ఒక రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయిందట. ఒక రోజు అయితే ఒక గంట అయితే పిచ్చిది పిచ్చిదేగా. మీ ఇద్దరికీ నమస్కారాలు పెట్టకుండా మాట్లాడుతున్నాను. అంతేకాదు మీకేమైనా బుద్ధి ఉందా అని కూడా అడుగుతున్నాను. వద్దులు, నీకన్నా పిచ్చి పెట్టి మాట్లాడుతున్నావా? మీ అమ్మాయికి పిచ్చి పట్టిందని చెప్పకుండా మంచి సంబంధం చూడమంటే అమెరికా సంబంధం తెచ్చాను. కానీ ఏమైంది? ఆ విషయం నేను కావాలని దాచిపెట్టినట్టు వాళ్ళు నన్ను చెప్పుతో కొట్టి మరీ వెళ్ళిపోయారు. ఈ సంగతి వాళ్ళకెలా తెలుసు? ఎలా తెలిస్తేనేమిటండి? మీ అమ్మాయికి మాట దురుచుతనం, చేతి సరస్వం ఎక్కువ. దానికి తోడు ఈ పిచ్చి కూడా ఎక్కిందంటే ఆ బ్రహ్మదేవుడు కూడా మీ అమ్మాయికి పెళ్లి చేయలేడు. ఇక మిమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి. చూడండి, నేను మళ్ళీ మీ గడప ఎక్కితే మీ చెప్పుచ్చు కొట్టండి.